ప్రస్తుతం మనతో మాట్లాడటానికి కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మీకు చాలా కాలం తర్వాత శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం బిగ్ టీవీ నుంచి సార్. ఎందుకంటే ఛార్జ్ తీసుకున్న రోజు మేము మీకు చెప్పలేకపోయాము. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. తెలుగు వ్యక్తి ఒక కేంద్ర మంత్రి కావటం అనేది తెలుగు వారిగా మాకందరికీ కూడా ఒక గర్వకారణం అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉన్నాం. సో బాధ్యతలు చేపట్టారు, ఎలా ఉంది కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రిగా ఈ ఇన్ని రోజుల లేకపోతే ఇన్ని నెలల పదవీ కాలం అనేది? చాలా సంతృప్తికరంగా ఉందండి. అనేక విషయాల మీద కొంత అవగాహన పెంచుకోవడం, మా క్యాబినెట్ మంత్రి గారు కూడా పూర్తిగా నన్ను ప్రోత్సహించడం, ఇంకా తప్పనిసరిగా పోర్ట్ఫోలియోల మీద అవగాహన పెంచుకున్నాను. దీనికి సంబంధించి ఏ విధంగా మన ప్రాంతానికి సహాయపడగలను అనేటువంటి విషయాల మీద కూడా కొంత ఆలోచన చేస్తున్నాను సార్. అంటే ఇక్కడ నుంచి నర్సాపురం నుంచి ఒక రాజుగారు కేంద్ర మంత్రి అవుతారని అనుకున్నారు అసలు మీరు ముందు? సార్ ఖచ్చితంగా అంటే కేంద్ర మంత్రిని అవుతానని అనుకోలేదు, కానీ తప్పనిసరిగా పార్టీ నన్ను ఎన్నికల్లో గుర్తిస్తుంది. ఒక సుదీర్ఘ కాలం పాటు దాదాపు 34-35 సంవత్సరాల కోసం మెంబర్ వరకు, జిల్లా అధ్యక్షుడిగా 9 సంవత్సరాలు పూర్తి సమయం ఇచ్చి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శిగా రాష్ట్రంలో పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా పార్టీ అవకాశం వచ్చున్నప్పుడు నన్ను గుర్తిస్తుంది అనేటువంటి ఆలోచన అయితే నాకు ఉందండి. ఆ నమ్మకం కూడా నాకు ఉంది. అయితే అది ఒక ఎమ్మెల్యేగానా, ఎంపీగానా, రాష్ట్ర మంత్రిగానా, కేంద్ర మంత్రిగానా అనేది లేదు, కానీ ఖచ్చితంగా నా పార్టీ నన్ను అవకాశం వచ్చినప్పుడు ప్రోత్సహిస్తుంది అనేటువంటి నమ్మకం, విశ్వాసం అయితే నాకు ఉన్నది సార్. అదే మరి 24 ఎన్నికల్లో పొత్తిల్లో పోటీ చేయడం, రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తల ప్రతినిధిగా నేను నర్సాపురం పార్లమెంట్లో పోటీ చేయడం, పెద్ద ఎత్తున నర్సాపూర్ పార్లమెంట్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేనంత మెజార్టీతో నేను గెలుపొందడం, మరి తప్పనిసరిగా ఈ గెలుపుని మోడీ గారు స్వీకరించి ఆయనే నేరుగా ఆయన మంత్రివర్గంలో స్థానం కల్పించడం అనేది నా యొక్క అదృష్టం. అయితే పార్టీలో ఈవేళ సామాన్య కార్యకర్తలు అందరం కూడా ఇది శ్రీనివాస్ వర్మకు వచ్చినటువంటి మంత్రి పదవి కాదు, ఇది రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా దక్కిన గౌరవం అని భావిస్తూ ఉన్నారు సార్. అంటే ఆ రోజు మిమ్మల్ని ఎప్పుడైతే కేంద్ర మంత్రిగా అనౌన్స్ చేశారో సోమవీర్రాజు గారిని గుండెలకు హత్తుకుని మీరు చాలాసేపు ఎమోషన్ అయిపోయారు, బాగా ఎమోషన్ అయ్యారు చిన్నపిల్లాడిలాగా. ఎందుకు ఒక్కసారిగా అంత ఎమోషన్ బయటపడింది? నేను మోడీ గారి నివాసం నుండి ఆంధ్రభవన్కి వచ్చానండి. మోడీ గారి నివాసం నుంచి పిలుపు రావడం, ఆయన కలవడం, నేరుగా ఆంధ్రభవన్కి రావడం జరిగింది. జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకుల్లో విపులైనటువంటి సోమవీర్రాజు గారు అక్కడ ఉన్నారు. ఒక సీనియర్ కార్యకర్తగా ఆయనతో పాటు సుమారు ఆయన కూడా మా గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి వ్యక్తి. అందరి నాయకుల మీద గౌరవం, అభిమానం, ఆప్యాయత ఉన్నప్పటికీ ఆ సమయంలో ఆయన అక్కడ ఉన్నారు కాబట్టి నా ఎమోషన్ని ఆయనతో షేర్ చేసుకోవడం జరిగిందండి. ఏదైతే నేను ఎమోషన్లో నేను మాట్లాడినటువంటి విషయాలు కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఇది రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి దక్కిన గౌరవం, నేను పార్టీకి రుణపడి ఉంటాను. పార్టీ ఏదైతే ఆశించిందో ఆ మేరకు పని చేస్తాను అనేటువంటి సందర్భంలో కూడా నేను ఆ ఎమోషన్లో చెప్పడం జరిగింది సార్. ఇది నాకు వచ్చిన ఎమోషన్ కాదు, రాష్ట్రంలో ప్రతి కార్యకర్త కూడా 20-30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలందరికీ వచ్చినటువంటి భావోద్వేగం. అది ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి సోమవీర్రాజు గారితో, ఇంకా మిగతా నాయకులు కార్యకర్తలు చాలామంది ఉన్నారు, వాళ్ళందరితో కూడా పాలు పంచుకోవడం జరిగింది. ఎస్ సార్, ఇక మీ శాఖకు సంబంధించి వద్దాం. మీ ముందు చాలా పెద్ద ఛాలెంజ్ ఉంది. కేంద్ర మంత్రి కావడంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన అతిపెద్ద సమస్య వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఎన్నో నెలలుగా అక్కడున్న కార్మికులంతా ఈ రోజుకి రోడ్డు మీదే
ఆందోళన చేస్తూ ఉన్నారు. అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు ఏంటో కూడా అర్థం కాకుండా ఉంది. సో గతంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో, అప్పటి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు చేసిన ప్రకటన ఏదైతే ఉందో, స్టీల్ ప్లాంట్లో పెట్టుబడుల మొత్తాన్ని కూడా ఉపసంహరిస్తున్నాము అని పార్లమెంటు సాక్షిగా, ఆ స్టేట్మెంట్ తర్వాత నుంచి ఈ రోజు వరకు వాళ్ళ కళ్ళల్లో ఆనందం అన్నది లేదు అక్కడ కార్మికుల్లో. ఏం చేయబోతున్నారు? రాష్ట్రం రుణం ఏ విధంగా తీర్చుకోబోతున్నారు మీరు? ఇప్పుడు స్టీల్ ప్లాంట్లో పెట్టుబడుల ఉపసంహరణ అనేది ప్రారంభం కాలే. ప్రకటన ఇచ్చిన మాట వాస్తవం. ఆ ప్రకటన కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, డిజిన్వెస్ట్మెంట్ అనేటువంటి నిర్ణయం కారణంగా వచ్చినటువంటి ప్రకటన. కానీ అది నిర్మలా సీతారామన్ గారి యొక్క సొంత ప్రకటన, లేకపోతే కేంద్ర ప్రభుత్వం యొక్క సొంత ప్రకటన కాదు. విశాఖ స్టీల్ మీద ప్రత్యేకమైనటువంటి దాన్ని డిజిన్వెస్ట్మెంట్ చేయాలి అనేటువంటి ఆలోచన ప్రత్యేకంగా ఏమీ లేదు. ఇది పాలసీలో భాగంగా మాత్రమే రావడం జరిగిందండి. అయితే ఇక్కడ ఉన్నటువంటి సెంటిమెంట్ ఏదైతే విశాఖ ఉందుకు, ఆంధ్రలోకు అనేక మంది ఉద్యమాలు చేసి, పోరాటాలు చేసి, కొంతమంది బలిదానమైనటువంటి సందర్భంలో అది మనం సాధించుకున్నటువంటి వాతావరణం. దాన్ని ఏ విధంగా మనం కాపాడుకోవాలనేటువంటి విషయంలో మేమంతా కూడా చిత్తశుద్ధితో ఉన్నాం. ఎందుకంటే అది ఒక సెంటిమెంట్. కానీ అదే సమయంలో కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఒక భారీ ఎత్తున నష్టాలు వస్తున్నటువంటి సందర్భం, గతంలో కూడా కొన్ని ప్యాకేజ్ ఇచ్చినటువంటి సందర్భం. అయితే విశాఖ ఉక్కుని కాపాడాలి. దాన్ని ఏ విధంగా మనం ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి. తాత్కాలిక పరిష్కారం కోసం కాకుండా ఒక శాశ్వత పరిష్కారం దిశగా మనం ఆలోచన చేయాలి. దీనికి ఉన్నటువంటి అనేక ప్రత్యామ్నాయాలని మనం ఆలోచిస్తున్నాం. కుమారస్వామి గారు కానీ, నేను కానీ, ఎవరైతే ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారితో రిప్రజెంట్ చేస్తున్నాం. ఉన్నతాధికారులని, వివిధ శాఖల కార్యదర్శిని కలిపి ప్రత్యామ్నాయాల గురించి వివరిస్తున్నాం. అనేక నెలలుగా ఆందోళన చేస్తున్నటువంటి కార్మికులనే హక్కుల్ని, భద్రతను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అదేవిధంగా గతంలో ప్యాకేజీ ఇచ్చాం, ఇవాళ ప్యాకేజీ ఇచ్చాం, రేపొద్దున కూడా భవిష్యత్తులో ప్యాకేజీ అవసరం రాకూడదు. ఈ విధంగా ప్యాకేజీల మీద ఆధారితే పదే పదే కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడడం సరైనటువంటి విధానం కాదు. కాబట్టి దీన్ని లాభాల బాటలోకి తీసుకురావాలి. ఏ విధంగా మనం నిర్ణయాలు తీసుకుంటే విశాఖ ఉక్కు లాభాల బాటలోకి వస్తుంది. ఎందుకంటే దేశంలో సెయిల్ ఆధీనంలో ఉన్నటువంటి అనేక ప్లాంట్లు లాభాల బాటలో ఉన్నాయి. విశాఖ ఉక్కులో మాత్రమే నష్టాలు వస్తున్నాయి. కాబట్టి దీన్ని లాభాల దిశగా తీసుకువెళ్ళాలి. ఏ విధంగా తీసుకువెళ్ళాలి అనేటువంటి విషయం మీద మేము ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి మేము ప్రయత్నం చేస్తున్నాం. తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం ఈ విషయంలో వస్తుంది అనేటువంటి విషయాన్ని ఆశాభావం అయితే నాకుంది, తెలుగు రాష్ట్రానికి చెందినటువంటి మంత్రిగా. అంటే లాస్ట్ టైం కుమారస్వామి గారు వైజాగ్ వచ్చిన సందర్భంలో కూడా ఒక భరోసా ఇచ్చెళ్ళారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అని. ఇప్పుడు మీ నోటి వెంట నుంచి కూడా అదే మాట వస్తుంది. అంటే ఇది కేవలం కేంద్ర మంత్రులుగా మీరిద్దరు నోటి వెంట నుంచి వస్తున్న ప్రకటనలే, కానీ ఆన్ రికార్డు ఎట్లా అంటే రిటర్న్గా కావాలని అడుగుతున్నారు అక్కడ ఉన్న కార్మికులు. కేవలం పొలిటికల్ స్టేట్మెంట్సో కామెంట్సో కాదు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదు, కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణ ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదు, యథావిధిగా స్టీల్ ప్లాంట్ అదేవిధంగా కొనసాగుతుంది అన్న రిటర్న్ రాతపూర్వకమైన ప్రకటన కావాలని అడుగుతున్నారు. మా క్యాబినెట్ మంత్రి గారు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ యొక్క ప్రెమిసెస్లో ఆయన ఈ విషయం మాట్లాడినటువంటి సందర్భంలో నేను కూడా ఆయనతో పాటు ఉన్నాను. ఆవేళ ఆయనతో పాటు నేను కూడా ఫ్యాక్టరీని సందర్శించాను. ఫ్యాక్టరీలో
అంతా పర్యటించి పరిశీలించాము, కార్మికులతో సమావేశమయ్యాము, కార్మిక సంఘాల నాయకుల ఒక అభిప్రాయం తీసుకున్నాము, వివిధ కార్మిక సంఘాలు నా వేళ కలిశాము. అయితే ఇక్కడ స్పష్టమైనటువంటి ప్రకటన, రాతపూర్వకమైనటువంటి ప్రకటన ఇవ్వడానికి ఇది కేంద్ర క్యాబినెట్లో తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. కుమారస్వామి గారు, శ్రీనివాస వర్మ గారు ఒక ఆన్ పేపర్ ఇవ్వడానికి కుదరనటువంటి విషయం, కొన్ని వేల కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి విషయం. అయితే మేము ఒక ప్రకటన చేశామంటే కుమారస్వామి గారు కానీ నేను కానీ మాకున్నటువంటి అవగాహన మేరకు, అంటే దీన్ని కాపాడాలి అనేటువంటి చిత్తశుద్ధి కుమారస్వామి గారికి ఉంది, నాకు ఉంది. అయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కొన్ని పరిమితులు ఉన్నాయి, ఆర్థిక మంత్రి గారికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. వారికి నివేదించడం ద్వారా, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులను వివరించడం ద్వారా సానుకూలమైనటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం మంత్రివర్గం నిర్ణయం ఆధారంగా ప్రకటించాలి. కానీ మేము కానీ కుమారస్వామి గారు కానీ వ్రాతపూర్వకంగా ఇవ్వడానికి వీలు లేదనేటువంటి విషయాన్ని అందరూ దయచేసి గ్రహించాలి. మేము ఈ పార్టీకే కనుక ఏదో తాత్కాలిక ఉపశమనం కావాలి అంటే మా ప్రయత్నాలు వేరే ఉండేవి. తాత్కాలిక ఉపశమనం కాదు, దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలి అనేటువంటి ఆలోచనలో భాగంగా మేము అనేక ప్రత్యామ్నాయాలు, ఒక ప్రత్యామ్నాయం కాదు, అనేక ప్రత్యామ్నాయాల గురించి ఆలోచన చేస్తున్నాం. అవి ఏమిటనేటువంటి విషయాలన్నీ కూడా ఇవాళ మేము బహిరంగ మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు. మా పెద్దలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వంలో, ఆర్థిక మంత్రి గారు, అలాగే దీపం సంబంధించి సెక్రటరీ గారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు, అవసరమైతే ఆ పైన క్యాబినెట్ సెక్రటరీ గారు, అందరితో కూడా ప్రధానమంత్రి గారు మా ఆలోచనల్ని ఒక 5-6 ఆల్టర్నేటివ్స్ ఆలోచించి, ఈ విధంగా అయితే భవిష్యత్తులో స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు బాగుంటుంది, ప్రొడక్షన్ పెరుగుతుంది, నష్టాలను పూరించుకుని లాభాల్లోకి రావడానికి అవకాశం ఉంది, కాబట్టి మీరు దయచేసి దీనికి ఈ విధంగా ప్యాకేజీ ఇస్తే రాబోయేటువంటి రోజుల్లో బాగుంటుంది అనేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మేము నివేదిస్తాం పెద్దలకి. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటారనేటువంటి ఆశాభావం అయితే నాకు ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ బతికి బట్ట కట్టాలి అంటే సెయిల్లో విలీనం చేయటం తప్ప వేరే ప్రతిపాదన ఏదీ లేదన్న డిమాండ్ అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న కార్మికులందరూ కూడా ప్రదర్శిస్తున్న బ్యానర్లు, కటౌట్లో కూడా అదే ప్రధానమైన డిమాండ్గా కనిపిస్తుంది. దయచేసి స్టీల్ ప్లాంట్ని సెయిల్లో కలపండి అనేది అక్కడ ఉన్న ప్రతి కార్మికుడు నోటి వెంటనే చూస్తున్న రిక్వెస్టు, విజ్ఞాపన, ఆర్డరు, డిమాండు అన్నీ కూడా. అంటే సెయిల్లో విలీనం చేయాలనేటువంటి ప్రతిపాదన చాలా కాలం నుంచి ఉంది. ఉద్యోగులు ఈ రకంగా కోరుకోవడంలో కూడా తప్పు లేదు. అయితే సెయిల్కి సంబంధించి కొన్ని టెక్నికాలిటీస్ అడ్డుపడుతున్నాయి. సెయిల్లో పెద్ద ఎత్తున లాభాల బాటలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ సెయిల్ ఆధీనంలో ఉన్నాయి. సెయిల్ లిమిటెడ్ కంపెనీ, షేర్ హోల్డర్స్ ఉంటారు. ఒక నష్టాల్లో ఉన్నటువంటి కంపెనీని మెర్జ్ చేసుకోవడానికి, ఒక లాభాలలో ఉన్నటువంటి కంపెనీ కొన్ని పరిధిలో ఉంటాయి. కాబట్టి నష్టాల్లో ఉన్నటువంటి కంపెనీ సెయిల్లో కలిపినప్పుడు సెయిల్కి కొంత దాని షేర్ వాల్యూ పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని టెక్నికాలిటీస్ ఉన్నాయి. ఈ టెక్నికాలిటీస్ని మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఆల్టర్నేటివ్స్ ఏంటి, దీనికి ఏమైనా ఆల్టర్నేటివ్ ఉందా, ఇవన్నీ మేము ఆలోచన చేస్తున్నాం.
అంటే శైలిలో మెజ్జి చేస్తే బాగుంటుంది అనేది ఏమిటిది ఉద్యోగుల కార్మికుల కోరికే కాదు, మాకు కూడా ఉంది అలాగా. కాకపోతే అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల గురించి కూడా ఆలోచిస్తున్నాం. ఏదేమైనా నేను చెప్పాను అనేక ప్రత్యామ్నాయాలు, అందులో ఏదో ఒక ప్రత్యామ్నాయం ద్వారా స్టీల్ ప్లాంట్ని మేము కాపాడుకోగలం, ముందుకు తీసుకెళ్ళగలం. దాని లాభాల బాటలోకి ఎలా తీసుకురావాలి, నష్టాల బారి నుంచి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఒకసారి ప్యాకేజ్ ఇస్తే మళ్ళీ 2-3 సంవత్సరాల తర్వాత ప్యాకేజ్ అవసరమయ్యేటువంటి పరిస్థితి రాకూడదు అనేటువంటి దిశగా మేము ఆలోచన చేస్తున్నామండి. తప్పనిసరిగా దీని మీద ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం వస్తుంది అనేటువంటి ఆశతో మనం అందరూ కూడా ఉన్నామండి. ఖచ్చితంగా సార్, మీరు ఏదైతే ఆశని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మేమందరం కూడా అదే ఆశతో ఉన్నాం. అక్కడ ఉన్న కార్మికులంతా కూడా అదే ఆశతో ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణ దిశగా ముందుకు వెళ్ళనీయకుండా ఆపాలి అని మీరు ఎంత తాపత్రయపడుతున్నారో అక్కడ ఉన్న ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. ఇది ఖచ్చితంగా జరగాలని కోరుకుందాం. కానీ ఇక్కడున్న అడ్డంకులు కూడా చెప్తున్నాను, బాగా కూడా మీకు ఎక్కువ బాగా తెలుసు. సో ఇప్పుడు మీరు ఏదైతే డిస్కస్ చేస్తున్నారో వాటిలో ఇది కూడా అంశం వచ్చి ఉండొచ్చు. ఏదైతే ఒక తెలుగు వాళ్ళ సెంటిమెంట్, విశాఖ ప్రజల సెంటిమెంట్ కాబట్టి ఈ ప్లాంట్ని ఇక్కడ ఉంచండి, దీన్ని ఎట్టి పరిస్థితులు కూడా ప్రైవేటీకరణ చేయొద్దని మీరు ఒక ప్రపోజల్ని కేంద్రం ముందు, క్యాబినెట్ ముందు పెడుతున్నారు. అదే క్రమంలో ఆ రోజు నిర్మలా సీతారామన్ గారు మరొక 34 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడులు ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించారు. అందులో స్టీల్ ప్లాంట్ ఒకటి. ఇదే సెంటిమెంట్ని ఒరిస్సా రూర్కేలా ప్లాంట్ వాళ్ళు కూడా ఇదే సెంటిమెంట్ తీసుకోవచ్చు. ఒరిస్సా ప్రజల సెంటిమెంట్ రూర్కేలా ప్లాంటు, సో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయొద్దు, పెట్టుబడులు ఉపసంహరించొద్దని. ఛత్తీస్గఢ్లో ఉన్న ఇంకో ప్లాంట్కి సంబంధించి వాళ్ళు ప్రపోజల్ తీసుకురావచ్చు. ఇట్లా ఏ స్టేట్కి ఆ స్టేట్ ఏదైతే కేంద్రం పెట్టుబడులు ఉపసంహరించాలనుకున్నారో అలా ప్రతి కంపెనీలోంచి ఇదే ప్రతిపాదనలు వస్తే అన్ని కంపెనీలు అట్లా ఆపటం సాధ్యమేనా అని, అంటే ఇది మన ముందున్న హడ్డీలు కదా. మొన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చిన సందర్భంలో కూడా ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కొంతమంది ముఖ్యమైనటువంటి మంత్రులతో, అధికారులతో సంప్రదింపులు చేయడం జరిగిందండి. ఆయన కూడా దీని మీద కసరత్తు చేస్తున్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంలో మనకు పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న, తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తులుగా స్టీల్ ప్లాంట్ని కాపాడాలి, స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ యొక్క సెంటిమెంటు, హక్కు అని మనమే అడుగుతున్నాం. మళ్ళీ రేపొద్దున ఇతర రాష్ట్రాల్లో కూడా ఒక రూర్కేలో లేకపోతే ఇంకో చోట, లేకపోతే మీరు అన్న ఛత్తీస్గఢ్ నగర్నార్లో వాళ్ళు కూడా ఇదే రకమైనటువంటి సెంటిమెంట్ ఫీల్ అయితే మీరేం చేస్తారు? ఇలా ఎక్కడికెక్కడ మీరు డిజిన్వెస్ట్మెంట్ని ఆపుకుని వెళ్ళగలరా అనేటువంటి ప్రశ్న కూడా మళ్ళీ మన దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి సమస్య అక్కడ ఉంది, సమస్య అక్కడ ఉంది. డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియకి పక్కన పెట్టి ముందుకెళ్తే ఇది దేశంలో అన్ని చోట్ల వర్తిస్తుంది కదా, మీకు ఇబ్బంది కదా అనేటువంటి మీరు ఏదైతే ప్రశ్న వేసారో ఆ ప్రశ్న ఆధారంగానే ఈవేళ మేము అనేక కోణాలు ఆలోచించి లోతుగా పరిశీలన చేసి ఆల్టర్నేటివ్స్ గురించి ఆలోచిస్తున్నాం. సో ఇటువంటి ఆల్టర్నేటివ్స్ చాలా చోట్ల ఉన్నట్లయితే లాభాల బాటలో ఉన్నటువంటి వాటి గురించి ముందుకెళ్ళేటువంటి ప్రసక్తి లేదు. ఇవాళ నగర్నార్ ప్లాంట్ కొత్తగా ప్రొడక్షన్లోకి వచ్చింది, బాగుంది. దాదాపుగా అది బ్రేక్ ఈవెన్ దశగా ఒక 6 నెలల సంవత్సరంలో బ్రేక్ ఈవెన్ దశకు వస్తుంది. అటువంటి సందర్భాల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇప్పుడు కార్మికులు పొట్టకొట్టాలని లేకపోతే లాభాల్లో ఉన్నటువంటి పరిశ్రమలు మూసివేయాలనేటువంటి ఆలోచన ప్రత్యేకంగా ఏమీ లేదు వేళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి. కానీ ఈ విధంగా నష్టాలు వస్తుంటే వేల కోట్ల రూపాయలు ఏ విధంగా ప్రజాధనానికి మనం ఈ విధంగా ఖర్చు పెడుతున్నాం, దుర్వినియోగం అవుతుంది ఒక రకంగా. కాబట్టి అటువంటి నష్టాలని మనం పూరించకూడదు అనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కానీ రేపొద్దున ఏ రాష్ట్రాల్లో ఏ రకమైనటువంటి సమస్యలు వస్తాయనేది అక్కడ ఉన్నటువంటి స్థితిగతుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.
అంతేగాని ప్రక్రియని డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియని కేంద్ర ప్రభుత్వం సడలించేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు. అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కనుక సొంత గనులు ఉండుంటే ఇవాళ నష్టాల బాట పట్టి ఉండేది కాదు అనేది డిమాండ్ ఎప్పటి నుంచో ఉందండి. ఆ ప్రాబ్లం మీకు కూడా తెలుసు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మీరు అంటున్నారు లాభాల బాట పట్టేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అదే లాభాల బాటలో ఉంటే దీన్ని ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేదు కదా అని. సో ఈ క్రమంలో స్టీల్ ప్లాంట్కి సొంతంగా గనుల్ని కేటాయించే ఆలోచన ఏమైనా ఉందా? సార్, స్టీల్ ప్లాంట్కి వేల గనులు కేటాయించాలి అంటే అది వేళ ఉన్నటువంటి ప్రభుత్వ పాలసీ ప్రకారం కుదరదు. నరేంద్ర మోడీ గారు కేంద్రంలో అధికారంలోకి వచ్చాక గనుల కేటాయింపులో గతంలో ఉన్నటువంటి పాలకులు వారి ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారు. కాబట్టి ఏదైతే గనులు కేటాయింపు అనే దాన్ని ఆక్షన్ ప్రక్రియ, వేలం ప్రక్రియను అమలు చేయడం జరిగింది. దాని మూలంగా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున కొన్ని వేల కోట్ల రూపాయలు ఆదాయం రావడం జరిగింది. అంత క్రితం ఉన్నటువంటి పాలకులు పెద్ద ఎత్తున దాన్ని దుర్వినియోగం చేసినట్టు సందర్భంలో ఈ ఆక్షన్ అనేటువంటి సిస్టమ్ని అమల్లోకి తీసుకొచ్చింది. వేళ గనులు కావాలంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా RINL కూడా ఆక్షన్లో పార్టిసిపేట్ చేయొచ్చు, వాటిని పొందొచ్చు, అందులో ఏ అనుమానం లేదు. అంటే ఇంకోటి సార్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కెపాసిటీ 7.3 మిలియన్ టన్స్ అంటూ ఉన్నారు. ప్రస్తుతం యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు మీరు కాల్ చేసి చెక్ చేసుకున్నా, లేకపోతే మొన్న మీరు వెళ్ళినప్పుడు చెక్ చేసి ఉంటారు, అసలు ఆ ప్లాంట్ పూర్తి స్థాయిలో నడవట్లేదు. ఎందుకు అంటే ఇది ఆల్రెడీ పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఒక్కొక్కటి పూసుకుంటూ వెళ్ళిపోయి దాని కెపాసిటీ మొత్తాన్ని కూడా తగ్గించేశారు అన్న ఆరోపణ కూడా అక్కడ కార్మికుల నుంచి వినిపిస్తోంది. సో ఫుల్ ప్లేజ్డ్ ఎందుకు నడపలేకపోతున్నాం మనం ప్లాంట్ని? వాస్తవం కాదండి, అది వాస్తవం కాదు. యాక్చువల్గా ఈ 7.5 మిలియన్ టన్స్ ఏదైతే చెప్తున్నారో దాని కెపాసిటీ, ఉత్పత్తి సామర్థ్యం అనేటువంటి విషయంలో అనుమానం లేదు. అంత క్రితం మనం 5 మిలియన్ టన్స్ కెపాసిటీ ఉన్నది దానికి. అయితే 5 మిలియన్ టన్స్ కెపాసిటీని మనం పూర్తిగా రీచ్ అవ్వకుండానే అవసరం లేనటువంటి ఎక్స్పాన్షన్కే 3వ BFని మనం ఎక్స్పాండ్ చేసడం జరిగింది. అంటే ఉన్నటువంటి ఉత్పత్తి సామర్థ్యాన్ని మనం రీచ్ అవ్వకుండానే ఎడిషనల్గా ఎక్స్పాన్షన్కి వెళ్ళాం. ఆ ఎక్స్పాన్షన్కి వెళ్ళిన దాన్ని వాటి వరకు మనం యూటిలైజేషన్లోకి తీసుకురాలి. ఒక రకంగా సరైనటువంటి నిర్ణయం కాదు ఎక్స్పాన్షన్ అనేది. అదేవిధంగా అప్పుడున్నటువంటి పాలకుల్ని పరిచేందుకు గాను మీకు అర్థమే ఉంటుంది. రాయ్బరేలీలో అంటే ఎవరిని సంతృప్తిపరచడానికి రాయ్బరేలీలో దాదాపు 2500 పెట్టుబడులు అక్కడ పెట్టి ఒక పరిశ్రమని స్థాపించడం జరిగింది. అది ఎవరికి ఇంట్రెస్ట్ అనేటువంటిది రాయ్బరేలీ అంటే మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత దాన్ని అమ్మేసినటువంటి సందర్భంలో రైల్వే వారు దాన్ని కొనుక్కోవడం, సహా వచ్చినటువంటి డబ్బులు బ్యాంక్ ఇంట్రెస్ట్లకి సరిపోవడం. వాళ్ళ బ్యాంకర్స్తో కూడా మాట్లాడుతున్నాం. కుమారస్వామి గారు ప్రత్యేకంగా బ్యాంకర్స్తో సమావేశమయ్యారు. బ్యాంకర్స్ సపోర్ట్ చేయలేదే వేళ మనం దాన్ని ముందుకు తీసుకువెళ్ళాం. బ్యాంకర్స్కి బాకీలు ఉన్నాం, ఇంట్రెస్ట్లు కట్టాల్సింది ఉంది, బయట పేమెంట్స్ ఇవ్వాల్సినవి ఉన్నాయి. కాబట్టి అందుకే మేము కొంత సమయం తీసుకున్నా దీనికి సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనతో ఆ ప్రక్రియలో భాగంగా మేము ఆలోచించి ఆచితూచి అడుగు వేస్తున్నాం అనేటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను. సరే, ఆల్రెడీ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో 4200 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని ఇప్పటికే తొలగించారు. ఇంకో 14 మంది ఆఫీసర్లని వేరే ప్లాంట్లకి బదిలీ చేస్తున్నారని, ఇంకొక 2500 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ని త్వరలో తొలగిస్తున్నారని అక్కడ కార్మికులందరిలో కూడా ఆందోళన కొనసాగుతోంది. ఇప్పటికీ కూడా కాంట్రాక్ట్ కార్మికులు ధర్నాలు చేస్తూనే ఉన్నారు. సో ఈ ప్రాబ్లమ్స్ అంతా ఎలా రెక్టిఫై చేస్తారు? ఎలా వాళ్ళందరూ మళ్ళీ వెనక్కి తీసుకునే ఆలోచన ఉందా? సార్, ఇవన్నీ వాస్తవాలు కాదు. వాస్తవంగా ఇటీవల కాలంలో వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీలో ఉద్యోగుల సంఖ్య అవసరమైన దానికన్నా ఎక్కువ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం అంతా అంగీకరించాలి సార్. మీరైనా, నేనైనా, ప్లాంట్ యాజమాన్యమైనా. కాంట్రాక్ట్ లేబర్ కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. ఈవేళ ప్రొడక్షన్ అనుకున్నంత ప్రొడక్షన్ లేనటువంటి సందర్భంలో ఈ మధ్యకాలంలో ఒక 100 మందిని స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ని
ఏదైతే ఎన్ఎస్ఎల్ నగర్నార్ స్టీల్ యూనిట్ ఉందో ఛత్తీస్గఢ్లో, అక్కడికి డిప్యుటేషన్ మీద పంపారు, ట్రాన్స్ఫర్ కూడా కాదు. అది కూడా ఎన్ఎండిసి ఆధ్వర్యంలో నడిపించేటువంటి స్టీల్ ప్రొడక్షన్ ఉన్నటువంటి ఇండస్ట్రీ. ఇక్కడికి 100 మందిని డిప్యుటేషన్ మీద పంపితే ఇదిగో డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియ ప్రారంభమైపోయింది, ఎంప్లాయీస్ని అక్కడికి పంపేస్తున్నారు, ఇక్కడికి పంపేస్తున్నారు అనేది ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన మాట వాస్తవం. ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకోండి దయచేసి. ఇది వాస్తవం కాదు. మీరైనా నేరైనా ఒక ఇండస్ట్రీకి ప్రతి సంవత్సరం ఒక 4,000 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది అంటే ఆ నష్టాన్ని ఏ విధంగా భరాయించడం అనేది అందరికీ కష్టం. అందుకనే అయినప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క కోరిక, సెంటిమెంట్ మేరకు, లేకపోతే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు, మా అందరి ఇంట్రెస్ట్ మేరకు దాన్ని ఏ విధంగా నష్టాల్లో ఉన్నటువంటి సంస్థని కాపాడాలి అనేటువంటి విషయంలో మేము చాలా సీరియస్గా ఆలోచన చేస్తున్నాం. ఇందులో సక్సెస్ అవుతాం అనేటువంటి నమ్మకం ఫైనాన్స్ మినిస్టర్ గారి సహకారంతో, ప్రధానమంత్రి గారి సహకారంతో సక్సెస్ అవుతాం అనేటువంటి నమ్మకం, విశ్వాసం మాకుంది. సార్, చివరిగా ప్లాంట్కి సంబంధించి ఒకే ఒక ప్రశ్న. ప్లాంట్కి అదనంగా కొన్ని వేల ఎకరాల భూములు ఉన్నాయి, అది కూడా గాజువాక ప్రాంతంలో అత్యంత విలువైన వేల కోట్ల విలువ చేసే భూములు ఉన్నాయి. సో ఈ భూముల్ని అమ్మటం ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్లాంట్కి ఇస్తే నష్టాల బారి నుంచి కొంతైనా బయటపడే ఆలోచన ఉంటుంది అని చాలామంది ప్రతిపాదన ఉంది. సో ఆ దిశగా ఉన్న అడుగులు వేసే అవకాశం ఉంటుందా? ఏదో ఎన్ఎండిసికి ఈ భూములు ఇచ్చే ఆలోచన ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. అంటే స్టీల్ ప్లాంట్కి దాదాపు 19,000 ఎకరాలు పైచిలుకు భూమి ఉందండి. ఈ అదనంగా అంటే అందులో కొంత గ్రైనరీ పాయింట్ ఉంటుంది, యూనిట్ ఉంటుంది, వీటన్నిటిని మినహాయించి అదనంగా ఉన్నటువంటి భూమిని అందులో మీరు చెప్పింది ఏదైతే ఇప్పుడు అడిగారో ఎన్ఎండిసి విషయం, ఒక 1,500 ఎకరాలు ఎన్ఎండిసికి కేటాయించ చాలా ప్రత్యామ్నాయాలని చెప్పాను మీకు ఇందాక. అందులో ఇది ఒక ప్రత్యామ్నాయం. ఒక 1,500 ఎకరాలు ఎన్ఎండిసి కేటాయించడం ద్వారా ఎన్ఎండిసి నుంచి కొంత ఆర్థికపరమైనటువంటి సహకారం తీసుకుని ఆ 1,500 ఎకరాలు ఎన్ఎండిసికి ఇవ్వడం ద్వారా వారు అక్కడ ఒక పిల్లెట్స్ యూనిట్ని, ఇండస్ట్రీని స్థాపించడం ద్వారా ఆ ఎన్ఎండిసికి ఉపయోగపడే విధంగా, అది కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి వారికి పెట్టే ఒక ప్రపోజల్. ఆ ఎన్ఎండిసి అందులో సాధ్యాసాధ్యాలను, లాభ నష్టాలను కూడా ఆలోచించి ముందుకు వచ్చేస్తే అదొక ప్రత్యామ్నాయంగా మాత్రమే ఆలోచిస్తున్నాం. ఇందులో ఎటువంటి నిర్ణయం అయితే జరగలేదు. సార్, కేంద్ర మంత్రిగా మీ ముందు ఇంకొక పెద్ద సవాళ్ళు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఖచ్చితంగా చేయాల్సిన మీ భుజాల మీద చాలా పెద్ద భారాన్ని వేశారు రాష్ట్ర ప్రజలంతా కూడా. ఒకటి స్టీల్ ప్లాంటు, దాని గురించి మీరు క్లారిటీ ఇచ్చారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణ దిశగా వెళ్లకుండా మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారనేది మీ మాటలను బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక రెండోది పోలవరం ప్రాజెక్టు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కంప్లీట్ కేంద్ర ప్రభుత్వ నిధులతో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టు. గత 5 ఏళ్లలో ఆ ప్రాజెక్టు ఏ మేరకు పనులు ఆగిపోయి ఏ దశలో ఉందో మీకు పూర్తి అవగాహన ఉంది. సో దాన్ని ఎంత కాలంలోపు కంప్లీట్ చేయాలనుకుంటూ ఉన్నారు? పర్టికులర్గా R&R ప్యాకేజ్ అనేది పెద్ద ఇబ్బందికరంగా ఉంది. అది ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది R&R ప్యాకేజ్ అనేది. సో ఇవన్నీ ఎప్పుడు క్లియర్ చేసి దానికి నిధులు ఇచ్చి పోలవరం ప్రాజెక్టులో వాటర్ స్టోర్ చేసే పరిస్థితికి తీసుకురాగలుగుతారు? సార్, పోలవరం ప్రాజెక్టు గత 5 సంవత్సరాల్లో అంగుళం పని కూడా ముందుకెళ్ళలేదన్నమాట వాస్తవం. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి పోలవరం మీద చిత్తశుద్ధి లేదనేటువంటి విషయం వాస్తవం. మేము ఎంతవరకు సహకరిస్తామంటే పోలవరం ప్రాజెక్టుకు ముందుకు వెళ్ళాలని అనుక్షణం తాపత్రయపడుతున్నటువంటి ప్రభుత్వం, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం. అది జాతీయ ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా అది నేరుగా కేంద్రం పర్యవేక్షణలో జరగవలసి ఉన్నప్పటికీ కూడా జాతీయ ప్రాజెక్టులో కేవలం 90% మాత్రమే కేంద్ర ప్రభుత్వం భరించాలా,
10% రాష్ట్ర ప్రభుత్వం. అయినా కానీ 100% కేంద్ర ప్రభుత్వం భరించడానికి నిర్ణయం చేసి దానికి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అని పీపీఐ అని ఒక సంస్థని ఏర్పాటు చేసి నాబార్డు ద్వారా పెద్ద ఎత్తున నిధులు కేటాయించేటువంటి సిస్టమ్ని కేంద్రం డెవలప్ చేసింది. అయితే దురదృష్టవశాత్తు 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం పోలవరం గురించి పట్టించుకున్నటువంటి సందర్భం లేదు. ఈవేళ మళ్ళీ కేంద్రంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి, ఎన్డీఏ ప్రభుత్వాలు వచ్చిన వెంటనే కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి ఉన్నదో, కోరిక ఉన్నదో దాని మేరకు 12,000 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి సందర్భం విషయం మనం అందరూ గమనించాలి. తప్పనిసరిగా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాల ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందనేటువంటి విషయంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఈ మేరకు మేము చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు, జలశక్తి శాఖ మంత్రి పాటిల్ గారిని కలిసినప్పుడు వారు పూర్తిగా మేము పోలవరం ప్రాజెక్టుకి సహకరిస్తాం అనేటువంటి విషయాన్ని చెప్పి వెంటనే 12,000 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అంటే గతంలో మీరు అన్నట్టుగా గత 5 ఏళ్లలో ఎందుకు పోలవరం ప్రాజెక్టు వెనకబడింది అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సీఎంగా తీసుకున్న ఒకే ఒక నిర్ణయం రివర్స్ టెండరింగ్ ద్వారా అప్పటిదాకా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన నవయుగ సంస్థను పక్కన పెట్టి మెగా కృష్ణారెడ్డికి సంబంధించిన మెయిల్ సంస్థకి కాంట్రాక్ట్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ సంస్థ చేతిలోనే ఆ కాంట్రాక్ట్ నడుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఆ కాంట్రాక్ట్ను మార్చే ఆలోచన ఏమైనా ఉందా? అంటే ఆ కాంట్రాక్ట్ సంస్థ మీద కూడా కొన్ని అలిగేషన్స్ వస్తూ ఉన్నాయి కదా సార్. ఇప్పుడు రివర్స్ టెండరింగ్ సిస్టమ్ చాలా పెద్ద ఎత్తున విఫలమైనటువంటి నిర్ణయం. రివర్స్ టెండర్ అనేటువంటి నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎందుకు చేసిందంటే కేవలం అప్పటి వరకు చేసేటువంటి కాంట్రాక్టులందరినీ కూడా తప్పించి తమ ఆధీనంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్కి పనులు అప్పగించుకోవడం కోసం రివర్స్ టెండర్ అనేటువంటి సిస్టమ్ని తీసుకొచ్చింది. కానీ ఆ టెండర్ సిస్టమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సాధించింది అయితే ఏమీ లేదు. ఇప్పుడు ఏ కంపెనీ పనులు చేస్తోంది, ఎంతవరకు చేస్తోంది అనేటువంటి విషయం నేను మాట్లాడడం సరైనటువంటి విషయం కాదు. దీనికి సంబంధించి ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనేటువంటి సంస్థ ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏదైతే కాంట్రాక్టర్ విషయంలో క్వాలిటీ ఉన్నటువంటి పనులు ఎవరైతే చేస్తారో అది ఏ సంస్థ అయినా కావచ్చు. ఎందుకంటే ఆ కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి సిస్టంలో నేను మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎవరైతే సక్రమంగా సరైనటువంటి సమయంలో క్వాలిటీ ఆధారంగా పనిచేస్తారో ఎవరు పని చేయాలనేటువంటి విషయం ప్రభుత్వాలు నిర్ణయం చేస్తాయి. ఎస్ సార్, అది కరెక్ట్, అది ఎగ్జాక్ట్లీ మీరు అన్నమాట కూడా వాస్తవం. అది రెండోది అమరావతికి సంబంధించి అమరావతి 3 రాజధానుల ప్రతిపాదన తీసుకురావడం ద్వారా కృష్ణా అంటే విజయవాడ గుంటూరు మధ్యలో అప్పుడు తలపెట్టిన చాలా వరకు పనులు కూడా ప్రారంభించిన, అప్పుడు కేంద్రం ఇచ్చిన నిధులతో కూడా ప్రారంభించిన పనులను కూడా ఆపివేసి అసలు రాజధాని అన్నదే లేకుండా 3 రాజధాని ప్రతిపాదనలు తీసుకొచ్చి ఏం చేశారు అనేది మీకు పూర్తి స్థాయి క్లారిటీ ఉంది. ఈ నేపథ్యంలో మళ్ళీ అమరావతి పనులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న, ఒక ఆశతో ఎదురు చూస్తున్న సందర్భం. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి అమరావతి నిర్మాణానికి ఎలాంటి సహకారం ఉంటుంది, ఏ విధంగా పూర్తి చేయబోతూ ఉన్నారు? తప్పనిసరిగా సార్, అమరావతికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర రాజధాని లేని రాష్ట్రంగా తయారైపోయింది. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే అని అడిగితే దేశంలో ఎవరైనా చెప్పలేనటువంటి పరిస్థితి వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలది. దౌర్భాగ్యం, దురదృష్టం. సో అమరావతి రాజధాని అనేటువంటి విషయం గతంలో కూడా ఎన్నికల ముందు కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. 14 to 19 వరకు కూడా కొన్ని అమరావతికి కొన్ని నిధులు మంజూరు చేయడం జరిగింది. ఏదైతే 3 రాష్ట్ర రాజధానుల పేరుతో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక నాటకానికి తెరలేపిన విషయం మనందరికీ కూడా తెలుసు. పెద్ద ఎత్తున వైజాగ్లో
భూ ఆక్రమణలకు పాల్పడి పెద్ద ఎత్తున రెవెన్యూ భూములను అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు ఆక్రమించడం ద్వారా పెద్ద ఎత్తున భూ కుంభకోణానికి పాల్పడినటువంటి ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ గారి జగన్ ప్రభుత్వం. వాటన్నిటి మీద ప్రస్తుత ప్రభుత్వం దర్యాప్తు జరుపుతుంది. రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది అనడానికి అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు 15,000 కోట్ల రూపాయలు అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిన మాట మనందరికీ కూడా తెలుసు. ఈ నిధుల కేటాయింపులోనే కేంద్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, అమరావతి విషయంలో కేంద్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి దయచేసి మనం అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మరిన్ని నిధులు కేటాయించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంటే 15,000 కోట్లు ఇచ్చామని ప్రకటించారు, కానీ డైరెక్ట్గా ఇచ్చిన ఫండ్స్ కాదు అవి వేరు సంస్థల ద్వారా ఇప్పించే అప్పు మాత్రమే అని కదా ప్రచారం ఉన్నది. లేదు సార్, లేదు, అది వాస్తవం కాదు. అది కేంద్ర ప్రభుత్వం బాధ్యత మీద కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని ఇందులో మళ్ళీ చెల్లించాలనేటువంటిది బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కాదు. కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని రాష్ట్రానికి నిధులు కేటాయించింది. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మీకు బాగా తెలుసు, ఎందుకంటే ఆ రాష్ట్ర పౌరుడిగా మీకు పూర్తి అవగాహన ఉందనుకుంటూ ఉన్నాం. ఇవాళ జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు కదండి. ఆర్థిక పరిస్థితి, ఇన్కమ్ పూర్తిగా పడిపోయింది, ఖర్చులు పెరిగిపోయాయి, ఉచిత హామీల పేరిట సంక్షేమ పథకాల పేరిట పంచిపెట్టిందే ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని ఏ విధంగా ఆదుకుంటుంది ఎన్డీఏ ప్రభుత్వం? ఎందుకంటే ఇక్కడ మీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం నడుస్తోంది, సెంట్రల్లోనూ మీ ఆధ్వర్యంలోని పార్టీ నడుస్తోంది, ప్రభుత్వం నడుస్తోంది. సార్, ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక వనరుల పరిస్థితి ఏంటనే విషయం ఈవేళ మీడియా ప్రతినిధిగా ఉన్నటువంటి నాకు, మంత్రిగా ఉన్నటువంటి మీకు, మంత్రిగా ఉన్నటువంటి నాకే కాదు, ఈ రాష్ట్రంలో చిన్నపిల్లోడు కూడా అవగాహన ఉంది. ఎస్ సార్. రాష్ట్ర ఖజానా శూన్యం. లక్షల కోట్ల రూపాయల రుణాలు తెచ్చి సంక్షేమ పథకాల పేరుతో సంక్షేమ పథకాలను కూడా పూర్తిగా అమలు చేయకుండా ఆ పథకాల ముసుగులో పెద్ద ఎత్తున నిధుల్ని కైంకర్యం చేసినటువంటి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. కేంద్రం నుంచి వచ్చినటువంటి అనేక కోట్ల రూపాయలకి లెక్కలు చెప్పనటువంటి ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం. మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇతర మంత్రులు ఇటీవల కాలంలో కేంద్ర మంత్రుల్ని కలిసినప్పుడు అన్ని శాఖల యొక్క మంత్రులతో పాటు ఆయా శాఖల కార్యదర్శుల సమావేశాల్లో పాల్గొన్నప్పుడు, ఏదైనా ప్రాజెక్టుకి నిధులు అడిగినప్పుడు, ఏదైనా పథకానికి కానీ ఆ కార్యదర్శులు చెప్పిందంతా, సార్ గతంలో ఈ పథకం కింద మేము ఇంత డబ్బు కేటాయించాం, కానీ మేము కేటాయించినటువంటి డబ్బు, మేము రిలీజ్ చేసినటువంటి డబ్బుకి ఎంతవరకు ఆ డబ్బులు ఎక్కడికి మళ్లించారు, ఏ విధంగా ఖర్చు పెట్టారు అనేటువంటి వివరణ, ఏదైతే యుటిలిటీ సర్టిఫికెట్ అంటామో, నిధులు పలానా దాన్ని ఖర్చు పెట్టామని ఆ సర్టిఫికెట్ మాకు ఇప్పటివరకు రాలేదు. ఆ డబ్బులు అక్కడ ఆ పథకానికి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితులు, దాఖలాలు లేవు. ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయిందనేటువంటి విషయం మాకు తెలియడం లేదు. దయచేసి ఆ డబ్బులు ఏమయ్యాయో అనేటువంటి వివరాలు కనుక మాకు ఇవ్వగలిగితే మన కొన్ని వేల కోట్ల రూపాయలు మేము కేటాయించడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి విషయాన్ని కేంద్రంలో ఉన్నటువంటి అధికారులు చెప్పడం జరిగింది. అంటే అంత పెద్ద ఎత్తున నిధులు మళ్లింపు జరిగింది అనేటువంటి విషయం మనంతా కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ కేంద్రం కనుక ఒకసారి ఒక 10,000 కోట్ల రూపాయలు ఇస్తే ఆ 10,000 కోట్ల రూపాయలు ఏ విధంగా ఖర్చు పెట్టామనేటువంటి ఒక యూటిలైజేషన్ సర్టిఫికేట్ రాష్ట్రం నుంచి వెళ్తే మరొక 5,000 కోట్లు, ఒక 6,000 కోట్లు ఇచ్చేటువంటి సిస్టమ్ మన రాజ్యాంగంలో ఉంటుంది. అయితే ఇచ్చినటువంటి డబ్బుకి లెక్కలు లేవు, వివరాలు లేవు. అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ప్రత్యేకమైన రాష్ట్రంగా గుర్తించి తప్పనిసరిగా కేంద్రం రాష్ట్రానికి పెద్ద ఎత్తున సహకరించడానికి సిద్ధంగా ఉంది. అంటే మీరు ఆర్థిక పరిస్థితి అడిగారు కాబట్టి ఆర్థిక పరిస్థితి శూన్యమండి. ఎస్ సార్. మొత్తం ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయింది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ఈవేళ ఆర్థిక పరిపుష్టత, ఏ విధంగా ఆదాయ మార్గాలు ఉన్నాయి, ఆదాయ వనరులు ఏవైతే ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ప్రజలను ఇబ్బంది పడకుండా ఆదాయ మార్గాలు పెంచుకోవాలి, కేంద్రం నుంచి సహకారం పొందాలి. ఇది ఈవేళ ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి, పర్టికులర్గా నరేంద్ర మోడీ గారికి ఒక లేఖ రాశారు, చంద్రబాబు గారి మీద ఒక ఫిర్యాదు చేస్తూ. తిరుమల లడ్డూ విషయంలో
తిరుమల లడ్డూ విషయంలో లేనిపోని అభాండాలు వేస్తున్నారు, తప్పుడు విధానాలను అవలంబిస్తున్నారు, తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. లడ్డూలో జంతు మాంసానికి సంబంధించిన కొవ్వు కలిపారని, పంది కొవ్వుని కలిపారంటూ ఇవన్నీ కూడా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. యాక్షన్ తీసుకోండి ఆయన మీద, ఆయన్ని మందలించండి అని. యాక్షన్ తీసుకుంటారా నిజంగా? సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆయన హయాంలో అటువంటి ఏదైతే జంతు కొవ్వు పదార్థాలు కలిసినటువంటి నెయ్యిని దిగుమతి చేసుకున్న మాట వాస్తవం. అది పరిశీలనలో తేలింది. జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి విషయంలో ఖచ్చితంగా ఈ దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి అందరు హిందువుల మనోభావానికి దెబ్బతినే విధంగా పనిచేశారనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదండి. ఇవాళ ఆయన చిలక పలుకులు పలుకుతూ ఉన్నారు. మా నాన్నగారు ఎన్నిసార్లు తిరుపతి పోలే, నేను ఎన్నిసార్లు తిరుపతి వెళ్ళలేదు, నేను పాదయాత్ర చేశాక తిరిగి నేను కాలినడకన తిరుపతి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్నా, నాకు తెలీదా వైఎస్ఆర్ కుమారునిగా తిరుపతి గురించి అనేటువంటి విషయాలు ఆయన మాట్లాడుతున్నారు. అయితే మీ తండ్రి గారు కూడా 7 కొండల్ని 2 కొండలు చేయడానికి ప్రయత్నం చేశారనేటువంటి విషయం ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నారు. తిరుపతి విషయంలో మీరు కూడా తిరుపతిలో నియమ నిబంధనలకు వ్యతిరేకంగా తిరుపతి వెళ్ళారు. అంతేకాదు, మీరు అధికారంలోకి వచ్చినటువంటి హయాంలో మొట్టమొదటి సంవత్సరంలోనే రాష్ట్రంలో అనేక హిందూ దేవాలయాల మీద దాడులు జరిగితే, రాముడు తీర్థంలో రాముడు తలకాయ తీసేస్తే, అంతర్వేదిలో రథం తగలబెడితే, అనేక చోట్ల దేవాలయాల మీద హిందూ దేవాలయాల మీద దాడులు జరిగితే, విగ్రహాలు ధ్వంసం చేస్తే కనీసం ఏ ఒక్కరిని కూడా అరెస్టు చేయలేనటువంటి అసమర్థత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిలో నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం. అంతేకాదు, వేళ యావత్తు హిందూ శాస్త్రం ప్రకారం, హిందూ ధర్మం ప్రకారం తిరుపతి వెంకటేశ్వర స్వామికి కేవలం దంపతులు మాత్రమే పట్టు వస్త్రాలు సమర్పించాలి, భార్య లేకుండా ఒక్కరే పట్టు వస్త్రాలు సమర్పించడం హిందూ శాస్త్రానికి ధర్మానికి వ్యతిరేకం ఉందని దేశంలో యావత్తు హిందూ శాస్త్రజ్ఞులు, ప్రముఖులు, సాధు సంతులు అందరూ కూడా చెప్తే, మీరు ఒక్కనే వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించిన మాట వాస్తవం కాదా? హిందూ ధర్మానికి శాస్త్రానికి వ్యతిరేకం కాదా నేను అడుగుతున్నా. అంతేకాదు, మీరు ఏదైతే మతం గురించి కులం గురించి మాట్లాడుతున్నారు, మీ శ్రీమతి గారు పట్టు వస్త్రాలు సమర్పించడానికి సిద్ధంగా లేరు. అన్ని మతాలని గౌరవించాలనేది వాస్తవం. బీజేపీ గురించి కూడా మీరు మాట్లాడుతున్నారు. అన్ని మతాలని గౌరవించాలా, అందులో ఏమీ అనుమానం లేదు. అయితే ఒక నిర్ణయం ఉంది. ఏదైతే అన్య మతాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి తిరుపతి వెళ్ళేటువంటి సందర్భంలో డిక్లరేషన్ ఇవ్వాలి అనేటువంటి ఒక నిబంధన ఉన్నప్పటికీ కూడా ఆ నిబంధనని పట్టించుకోకుండా పక్కన పెట్టి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసి తిరుపతి వెళ్ళిన మాట వాస్తవం కాదా అని మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా చెప్తున్నాం, మరొకసారి జగన్ గారు తిరుపతి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళాల్సి ఉంటుందే కానీ, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నీ ఇష్టం వచ్చినట్టు తిరుపతి ప్రతిష్టను దిగజార్చే విధంగా చేసినటువంటి ప్రయత్నాన్ని అంగీకరించేటువంటి ప్రసక్తి లేదు. అదేవిధంగా తిరుపతిని నీ కుటుంబం, నీ యొక్క బంధువుల చేతిలో పెట్టుకున్నటువంటి విషయాన్ని గత 5 సంవత్సరాలుగా నీ పెదనాన్న చిన్నాన్నగారుగా ఉన్నటువంటి వ్యక్తిని 2 సార్లు పాలక మండలి అధ్యక్షులుగా, ఆ తర్వాత నీ కుటుంబానికి బంధువైనటువంటి బొమ్మన కరుణాకర్ రెడ్డి గారిని అధ్యక్షులుగా, తిరుపతి అనేటువంటి ఒక పుణ్యక్షేత్రాన్ని పూర్తిగా నీ కుటుంబం ఆధీనంలో పెట్టి పెద్ద ఎత్తున తిరుపతిలో నిధులు దుర్వినియోగానికి పాల్పడినటువంటి ప్రభుత్వం వైఎస్ జగన్ గారిది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. సార్, ఏదైతే కల్తీ నెయ్యి విషయంలో జగన్ రెడ్డి సర్కార్, అప్పటి జగన్ రెడ్డి సర్కార్ ఖచ్చితంగా తప్పు చేసిందనేది కేంద్ర ప్రభుత్వం భావిస్తోందా? సార్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం భావించినా రాష్ట్ర ప్రభుత్వం భావించినా జంతు పదార్థాలు ఉన్నటువంటి నెయ్యిని దిగుమతి చేసుకున్నమాట వాస్తవం. వాటిని వాడారు అనేటువంటి విషయం కూడా వాస్తవం. తిరుపతి లడ్డూలో
గతంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో ఉన్నటువంటి క్వాలిటీ లేదు అనేటువంటి విషయం వాస్తవం. ఇది దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ హిందూ భక్తుల్ని అడిగితే వచ్చేటువంటి సమాధానం. ఇవాళ తప్పు చేశాడా లేదా అనేటువంటి విషయం రాష్ట్ర ప్రభుత్వం 9 మంది సభ్యులతో మన గుంటూరు డిఐజీగా ఉన్నటువంటి సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆయన ఆధ్వర్యంలో సిట్ వేయడం జరిగింది. వాళ్ళు పని ప్రారంభించారు. ఇవాళ రేపట్లో అక్కడికి వెళ్తున్నారు, వాస్తవాలను పరిశీలిస్తారు, వారు నిర్ధారణ చేస్తారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా ఉంది అనేటువంటి విషయంలో వాస్తవం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు ఈ విషయాల మీద సమాచారం సేకరిస్తూ ఉంది. తప్పనిసరిగా జగన్ గారు చేసిన తప్పు నుంచి తప్పించుకోలేరు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాం. అయితే ఇంత వివాదం జరుగుతోంది, ఎంటైర్ భారతదేశంలో హిందూ మతానికి బ్రాండ్ అంబాసిడర్గా చెప్పుకునే బీజేపీ తరఫున, బీజేపీ అధిష్టానం తరఫున అమిత్ షా గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ నుంచి కానీ, విహెచ్పి హెడ్స్ నుంచి కానీ ఎక్కడ కూడా ఒక్క ప్రకటన అంటే జగన్ని తప్పుపడుతూ కానీ ఈ కల్తీ నెయ్యికి సంబంధించిన ప్రకటన కానీ చేయలేదన్న విమర్శ కూడా ఇక్కడ స్థానిక బీజేపీ నాయకులు ఫేస్ చేస్తూ ఉన్నారు కదా. స్థానిక బీజేపీ నాయకులు చాలా చోట్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నేను కూడా కొన్ని ప్రాంతాల్లో ఆ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నాను. రేపు ఢిల్లీలో కూడా ఒక చిన్న ర్యాలీని ఈ సందర్భంగా ఆంధ్రభవన్ వరకు, వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి ఆంధ్రభవన్ వరకు మన కార్యకర్తలు ఆలోచన చేశారు. నడ్డా గారు సాక్షాత్తు నేరుగా మీడియాలో వచ్చింది, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ విషయం తెలుసుకున్నారని. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని వదిలేటువంటి ప్రసక్తి లేదు. చాలా సీరియస్గా ఇది ఒక ప్రభుత్వానికి ఒక పార్టీకి సంబంధించినటువంటి విషయం కాదు. యావత్ దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి యావత్ హిందూ లోకానికి సంబంధించినటువంటి సమస్య. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా ఉంది అనేటువంటి విషయంలో ఎటువంటి అనుమానం కూడా లేదు. అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఒక మాట అంటూ ఉన్నారు, స్థానిక బీజేపీ నాయకులు ఆందోళన చేస్తున్నారు, దీన్ని వివాదాన్ని సృష్టిస్తున్నారు, చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అది చేస్తూ ఉన్నారు. అసలు కేంద్రంలో ఉన్న పెద్దలకి, బీజేపీ పెద్దలకి, నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి అసలు ఈ సంగతి తెలుసో లేదో వీడు చేస్తున్నది అన్న మాట కూడా అంటూ ఉన్నారు. అంటే పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవు, కేవలం లోకల్గా ఉన్న బీజేపీ నేతలు మాత్రమే యాక్షన్లోకి దిగుతున్నారు అన్న ఆరోపణ ఆయనలో కనిపించింది. ఇప్పుడు లేకపోతే మన నరేంద్ర మోడీ గారుని నడ్డా గారు వచ్చి కార్యక్రమం చేస్తారండి. ఇక్కడ నడ్డా గారు నేరుగా మాట్లాడారు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తిరుపతి విషయంలో. పార్టీ అఖిల భారత అధ్యక్షులు ఆయన, పార్టీ సుప్రీం. మేము స్థానికంగా ఉన్న నాయకులు, కార్యకర్తలు ఆందోళనలో పాల్గొంటున్నారు. కాబట్టి బీజేపీ అధిష్టానం అనుమతి ఉందా లేదా, అనుమతి లేకుండానే రాష్ట్రంలో కార్యకర్తలు, మాదేమి వైఎస్ జగన్ గారి పార్టీ కాదు, ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు ఎవరి చిత్తం ఆధారంగా వారు పనిచేయడానికి. మా పార్టీలో సిస్టమ్ ఉంటుంది. కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వం యొక్క ఆలోచనలకు అనుగుణంగానే మేము రాష్ట్రంలో కార్యక్రమాలు చేస్తాం. అందులో అనుమానం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా అనుకుంటాడండి, కేంద్రంలో హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారికి ఈ విషయం తెలుసో లేదో అంటే ఆయన అజ్ఞానానికి నిదర్శనం. అది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి యొక్క అజ్ఞానానికి నిదర్శనం. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి హోంమంత్రికి ఏ రాష్ట్రంలో ఎక్కడ చిన్న ఆందోళన జరిగినా, చిన్న చట్ట వ్యతిరేక కార్యకలాపం జరిగినా అదే నిమిషంలో ఆయనకి తెలిపేటువంటి సిస్టమ్ ఇవాళ కేంద్రంలో ఉంది. అమిత్ షా గారికి తెలుసో లేదో అని అనుకోవడం ఆయన యొక్క మూర్ఖత్వానికి, అజ్ఞానానికి నిదర్శనం. నేను జగన్ గారు చేసిన కామెంట్స్ మీరు వినుంటారు. నా మతం మానవత్వం, నేను 4 గోళ్ల మధ్యలో బైబిల్ చదువుతాను, బయటకు వచ్చి గుడికి వెళ్ళినప్పుడు గుడి సాంప్రదాయాలు గౌరవిస్తాను, ఇస్లాం సంబంధించి మసీదుకి వెళ్ళినప్పుడు అక్కడ సాంప్రదాయాలు గౌరవిస్తాను, నన్ను ఒక మతం పేరుతో దేవుడి దర్శనానికి వెళ్తుంటే అడ్డుకుంటున్నారు కుట్ర ప్రకారం ఈ కూటమి ప్రభుత్వం అన్న కామెంట్ చేశారు. మంచిది, ఆయన చెప్పారు, నేను 4 గోళ్ల మధ్యలో బైబిల్ చదువుతాను, గుడికి వెళ్తాను, మసీదుకి వెళ్తాను, చర్చికి వెళ్తాను. మంచిది, మేము కూడా గుళ్ళకి పోతాం, చర్చిలకి వెళ్తాం, పర్వదినాల్లో మసీదులకి వెళ్తాం, రంజాన్ వేడుకల్లో భోజనాల్లో ఇఫ్తార్ విందులు ఇస్తాం,
చర్చిల్లో పాల్గొంటాం, మంచిది, మేము కూడా కోరుకునేది అదే. కాకపోతే గుడికి వెళ్తుంటే అడ్డుకుంటున్నారు. గుడికి నువ్వు గతంలో ఏ విధంగా వెళ్ళావు? నువ్వు హిందూ ధర్మం పాటించి వెళ్ళావా అని మేము అడుగుతున్నాం. పట్టు వస్త్రాలు నువ్వు పట్టుదలగా వెళ్ళి ఒక్కడే సమర్పించినటువంటి విషయం ఏదైతే ఉందో అది హిందూ శాస్త్రం ప్రకారం నువ్వు చేసావా అని మేము అడుగుతున్నాం. దేవాలయాల మీద దాడులు చేసినప్పుడు కనీసం ఒకరినంటే ఒకరిని కూడా అరెస్ట్ చేయకపోవడం వెనకాల ఉద్దేశం ఏంటని మేము అడుగుతున్నాం. నీకు హిందూ ఆచారం మీద, హిందూ మతం మీద నీకు విశ్వాసం లేదనేటువంటి విషయం ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులంతా కూడా నమ్ముతున్నారు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. కాబట్టి నువ్వు కలిబిళ్ళు మాటలు మాట్లాడినంత మాత్రాన నీకున్నటువంటి చిత్తశుద్ధిని ఈ దేశంలో హిందూ లోకం నమ్మేటువంటి పరిస్థితుల్లో లేదు అనేటువంటి విషయాన్ని జగన్ గారు అర్థం చేసుకోవాలి. అంటే కేవలం డిక్లరేషన్ అడిగితే, డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం అడిగితే ఆయన నిన్న తిరుమల టూర్ని అంటే దేవుడి దర్శన ప్రతిపాదన విరమించుకున్నారు అనుకుంటూ ఉన్నారా, లేకపోతే ఆయన చెప్తున్న రీజన్తో ఆగిపోయాడు? ఎస్, లేదు, ఆయన చెప్తున్న రీజను సరైన నిర్ణయం కాదు. డిక్లరేషన్ మీద చేసేటువంటి ధైర్యం లేక, డిక్లరేషన్ మీద సంతకం చేయడానికి మనసు అంగీకరించక ఆయన వేరే సాకులు చెప్పి ఆగిపోయాడు అనేటువంటి విషయం మీకు కాదు, నాకు కాదు, ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ హిందూ లోకానికి, సామాన్య ప్రజలకు కూడా అర్థమవుతుంది. అంటే ఆయన అంటున్నది డిక్లరేషన్ అనేది ఆయన కోసం పెట్టలేదు కదండి. ఎస్ సార్, అంటే కూటమి ప్రభుత్వం డిక్లరేషన్ అనేది జగన్ గారి కోసం తీసుకురాలే. గతంలో కూటమి ప్రభుత్వం మా అందరికీ కూడా కుట్రపూరితంగా నోటీసులు ఇచ్చింది, మా కార్యకర్తలందరికీ నోటీసులు ఇచ్చింది, మీరు ఎవరు కూడా బయటికి రావద్దని. సో నన్ను కూడా ఇండైరెక్ట్గా రావద్దు నువ్వు కొండ మీదకని ఆపేశారు కాబట్టి నేను ఆగిపోయాను అంటూ ఉన్నాడు ఆయన. ఆ నోటీస్ కాపీ కూడా చదివినిపించారు. రావద్దు కొండ మీదకి అనేది అదే, ఆయన రావద్దని ఆయనకైనా నువ్వు కొండ మీదకి వెళ్ళొద్దని ఆయన నోటీస్ ఇచ్చిందా? ఆయన ఆగిపోయాడు. దానికి వేరే సాకులు చెప్తున్నాడు ఆయన. అంటే కేవలం నేను క్రిస్టియన్ని, నేను బైబుల్ చదువుతానని ఒప్పుకున్న వ్యక్తి, నేను క్రిస్టియన్ అని బహిరంగంగానే ఒప్పుకున్న వ్యక్తి కొండ మీదకి డిక్లరేషన్ ఫామ్ మీద ఎందుకు సంతకం పెట్టట్లేదు అంటూ ఉన్నారు. ఏంటి పెడితే ప్రాబ్లం ఏమనుకుంటూ ఉన్నారు మీరు? మనసు అంగీకరించక, హిందూ మత విశ్వాసాల మీద నమ్మకం లేక. సో మరొకసారి ఆయన మళ్ళీ కొండ మీదకి వెళ్ళే ప్రపోజల్ పెడతారన్న చర్చ నడుస్తుంది, ప్రచారం నడుస్తుంది. ఒకవేళ మళ్ళీ కొండ మీదకి వస్తే మళ్ళీ పెట్టాల్సిందేనా? వెళ్ళొచ్చు, డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళొచ్చు. డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళొచ్చు. ఎవరు ఆపలేడు ఆయన్ని? ఆపరు. ఒకవేళ కొండ మీదకి వస్తాడు, కొండ మీదకి వచ్చిన తర్వాత డిక్లరేషన్ ఫామ్ మీద నేను సంతకం పెట్టను, దర్శనం చేసుకుంటానంటాడు, ఏం చేస్తారండి? అంగీకరించకపోవచ్చు. డిక్లరేషన్ అనేటువంటి నిబంధన ఆయన కోసం పెట్టలేదనే విషయం నేను చెప్తున్నా. అన్య మతాలను నమ్ముకున్నటువంటి వ్యక్తులు, అన్య మతస్థులు అందరూ కూడా డిక్లరేషన్ పెట్టి వెళ్ళాలి అనేటువంటి నిర్ణయం గతంలో ఎప్పుడో తీసుకున్నారు. ఆ జగన్ కోసం తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. కాబట్టి ఖచ్చితంగా దాన్ని మాజీ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా సరే ఆ సిస్టమ్ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో కొండ మీద దాని ప్రకారం దర్శనం చేసుకోవాల్సిందే. అందులో ఎవరికీ కూడా మినహాయింపు లేదనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. సార్ ఇంకొకటి చివరిగా ఒక ప్రశ్న, మీతో పాటు కలిసి నడుస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు ఎలా చూస్తున్నారు మీరు? ఆయన పరిపాలన ఏ విధంగా ఉంది? అడ్మినిస్ట్రేషన్ ఇన్నాళ్ళు సినిమా హీరోగానే చూసాం, ఇప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా గత 3 నెలల కాలంలో ఆయన పనితీరు మీద ఎన్ని మార్కులు వేస్తారు? ఎలా ఉందని చెప్తే ఏం చెప్తారు? ఆయనకి 100కి 110 మార్కులు వేస్తాం. 100కి 110 వేస్తాం. ఆయన పరిశీలన పనితీరు అంత అద్భుతంగా ఉంది. వేళ దేశంలోనే ప్రపంచంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు దాదాపు 14,500 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి, ఆ గ్రామ సభల్లో ఏదైతే ఉపాధి హామీ పథకాల ద్వారా 4,500 కోట్ల రూపాయలకు తీర్మానాలు చేసి పూర్తి సమయం ఇచ్చి అవగాహన చేసుకుని ఇవాళ పంచాయతీరాజ్ శాఖకి ఒక గౌరవం తెస్తున్నటువంటి వ్యక్తిగా, ఇవాళ ఒకే రోజు అత్యధిక గ్రామ సభలు నిర్వహించినటువంటి వ్యక్తిగా ప్రపంచంలోనే ఒక రికార్డుగా వరల్డ్ రికార్డ్స్ బుక్స్కి ఎక్కడం జరిగింది. ఆయన పనితీరును అద్భుతంగా ఉందనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఆయన పనితీరు, చంద్రబాబు నాయుడు గారి పనితీరు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి పనితీరు, కేంద్రంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాల పనితీరు
అద్భుతంగా ఉందనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. అంటే కొంత ప్రచారం జరుగుతోంది, మీ వరకు వచ్చిందో లేదో కానీ బీజేపీ అంతర్గతంగా బీజేపీ పవన్ కళ్యాణ్ గారిని ఒక పూర్తి స్థాయి కాషాయ దుస్తులు ధరింపజేసి ఒక యోగి ఆదిత్యనాథ్ లాగా తయారు చేస్తోంది అని. అదే లేదండి, పవన్ కళ్యాణ్ గారికి ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి వ్యక్తి, మొదటి నుంచి ఆధ్యాత్మిక భావాలు ఉన్నటువంటి వ్యక్తి, మొదటి నుంచి హిందూ మనోభావాల మీద గౌరవం ఉన్నటువంటి వ్యక్తి. అనేకసార్లు గతంలో ఆయన పార్టీ పెట్టిన సందర్భంలో, పార్టీ పెట్టకముందు కూడా అనేక సందర్భాల్లో ఆయన ఆధ్యాత్మికంగా అనేక కార్యక్రమాలు, అనేక దీక్షలు తీసుకునేటువంటి వ్యక్తి. ఇవాళ అందులో భాగంగా 11 రోజుల దీక్షను ఆయన స్వీకరించారు. ఆయన కూడా చెప్పారు, హిందూ ధర్మాన్ని నమ్ముతాను, ఇస్లాంను గౌరవిస్తాను, క్రిస్టియానిటీని గౌరవిస్తాను అని. కాబట్టి బీజేపీ ఏమి ఆయనలో ఆధ్యాత్మిక చింతన పెంచలే, బీజేపీ ఏమి ఆయనతో దీక్షలు చేయించడంలే. ఇందులో ఏమి అనుమానించాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ వర్మ గారు. ఓకే సార్, థ్యాంక్ యూ వర్మ గారు, చాలా టైం మాకు కేటాయించారు. అనేక Thank you, sir. అంశాలకు సంబంధించి ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం ఫేస్ చేసిన అనేక ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చెప్పారు. అది ఒక ఆంధ్ర పౌరుడిగా ఆ రాష్ట్ర రుణం తీర్చుకునేందుకు కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు తన వంతుగా కృషి చేస్తారని మీరు ఒక ప్రామిస్ చేస్తున్నారు. మీ మీద రాష్ట్ర ప్రజానికి మొత్తం కూడా చాలా పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుంది. మీ భుజాల మీద కూడా మీరు మోయలేని భారాన్ని కూడా ప్రజలంతా పెట్టారు. సో వీటన్నిటినీ ఏ విధంగా సాల్వ్ చేస్తారు అనేది మేమందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. సో మీరు కూడా చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా సార్, తప్పనిసరిగా నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుండి గతంలో ఎప్పుడూ ఎన్నడీ లేని విధంగా పెద్ద ఎత్తున మెజార్టీతో నన్ను ప్రజలు గెలిపించిన మాట, ఏదైతే పార్టీ నా మీద నమ్మకం ఉండి నాకు అక్కడ సీటు కేటాయించిన విషయం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే కూటమి నాయకులు నా విజయాన్ని కృషి చేసినటువంటి విషయం, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు నా విజయం ఆధారంగా మంత్రివర్గంలో స్థానం కల్పించడం, ఇవన్నీ కూడా ఏ రోజు ఏ నిమిషంలో కూడా నేను మర్చిపోలేను అనేటువంటి విషయం నేను చెప్తూ ఉన్నా. ఖచ్చితంగా ఏ నమ్మకంతో, విశ్వాసంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నన్ను గెలిపించారో, కేంద్రానికి పంపారో, ఇటు ప్రజల నమ్మకాన్ని, అటు పార్టీ నమ్మకాన్ని, నరేంద్ర మోడీ గారి యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి నేను ఉపయోగపడతాననేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదండి. ధన్యవాదాలు కేంద్ర మంత్రి గారు. అది కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ గారితో బిగ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.